ఎల్లరికూ వనకం. ఎలా ఉన్నారు అందరూ? సెకండ్ డేకి నేను మెల్లగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయాను. సో ఈ రోజు మార్నింగే మ్యారేజ్. అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాం. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఓపెన్ ఏరియా ఉంది. ఆ ఓపెన్ ఏరియాలో ఫోటోషూట్ అయితే చేస్తున్నారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. నార్మల్గా మా గోదావరిలో అయితే పెట్టి చంపేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎవరికి అనిపించినా సాఫ్టింగ్లా అని చెప్పి తీసుకెళ్లి మరి కూర్చోబెట్టి తినిపించారు. ఇక్కడ ఫుడ్ మొత్తం అరిటాకుల్లోనే సర్వ్ చేస్తున్నారు. అంటే తినడం అయిపోయిన తర్వాత ఆకుని లోపలికి మడిచేసే వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. దీనికోసం మీకేమైనా తెలిస్తే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను కదా, సాంబార్ డా. అలా తినేసి లోపలికి వెళ్ళినప్పటికీ పెళ్ళి అయితే జరిగిపోతుంది. సో చాలా స్పీడ్గా కంప్లీట్ అయిపోయింది కంపేర్ టు తెలుగు మ్యారేజెస్. మ్యారేజ్ అయిపోగానే రిసెప్షన్లో నుంచోబెట్టారు. సో వెంటనే వెళ్ళి నేను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసాను. అలా అక్కతో కూడా ఒక ఫోటో తీసుకున్నాను స్టేజ్ మీదకి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇన్వైట్ చేసినందుకు. రియల్లీ మీ అందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఓకే మరి బాయ్.